కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే గవర్నమెంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణలో కరువు వచ్చింది, అటు సాగునీటికి తాగునీటికి కరువు వచ్చింది. ఈ ఇష్యూని పక్కకు జరపడానికే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ సార్. నిజంగా తెలంగాణలో అంత కరువు వచ్చిందంటారా? అంటే తెలంగాణలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్లైమేట్ చేంజ్ ప్రభావంతో వాటర్ క్రైసిస్ ఉన్నమాట నిజం. ఇప్పుడు బెంగళూరులో కూడా వాటర్ క్రైసిస్ ఉంది. ఇది వరల్డ్ వైడ్గా ఉన్న ఫినామిన్. బ్రెజిల్ లాంటి దేశంలో, బ్రెజిల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలే కదా, బట్ తెలంగాణలో కూడా పరిస్థితి ఉంది. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో, కేసీఆర్ టైంలో లక్షల కోట్లు నీటిపారుదల ప్రాజెక్టుల మీద కట్టాం, నీటిపారుదల మీద ఖర్చు పెట్టాం. ఎందుకు ఖర్చు పెట్టాం? వర్షాలు లేని సమయంలో నీరు నిల్వ చేసుకొని వాడుకోవాలి. కానీ ఒక్కసారి వర్షాభావ పరిస్థితి వస్తే, నీటి కష్టాలు వస్తేనే మరి ఇన్ని లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా ఎట్లు? మరి ఆ ప్రాజెక్టులో నీళ్ళు ఎందుకు లేవు? ఆ ప్రాజెక్టులో నీళ్ళు నిలువ అవసరానికి ఉపయోగపడనప్పుడు, నిల్వ లేనప్పుడు మరి ఆ ప్రాజెక్టు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కరెక్టా? ఇవన్నీ క్వశ్చన్లు కూడా వస్తాయి కదా. సో అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది మనకు? డిసెంబర్లో మొన్న ఫలితాలు అనుకుంటా, గుర్తున్నంతవరకు 7న అధికారంలోకి వచ్చింది. అంటే కరెక్ట్గా ఇప్పటికీ అరౌండ్ 4 months అయింది వచ్చి అధికారంలోకి వచ్చి. 4 నెలల్లోనే అతలాకుత డ్యాములన్నీ వెళ్ళి నాగార్జున సాగర్ ఖాళీ చేసుకొని, శ్రీశైలం ఖాళీ చేసి, అన్ని ప్రాజెక్టులు బ్యారేజ్లలో ఉన్న శ్రీరామ్ సాగర్ల నీళ్లు అన్నీ ఖాళీ అయిపోతాయా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలలు ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వర్షాకాలం తర్వాత వచ్చింది. మరి వర్షాకాలంలో అధికారంలోకి రాలే. వర్షాకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ రకంగా కరువు కారణమైతే నాకు చెప్పండి. సో కరువు వాటర్ పోనీ మిస్మేనేజ్మెంట్ అయింది. ఆ వాటర్ సాగునీరు తాగునీరుకు వాడకుండా ఏదో బీర్ల కంపెనీలకు, బార్ల కంపెనీలకు ఇచ్చారు, లేదు ఇంకా వేరే ఇండస్ట్రియల్ అవసరాలకు వాడారు అంటే అది కాదు. ఇది జస్ట్ ఒక పొలిటికల్ స్టేట్మెంటు. కరువు కేసీఆర్ పుణ్యమే ఈ కరువు అని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ వచ్చాకనే ఈ కరువు అని కేసీఆర్ అంటాడు. సో కరువు ఏమైనా ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేస్తే టక్కుని ఆన్ అవుడు, కరువు ఆన్, మళ్ళీ కరువు ఆఫ్, అదేదో ఉంటుంది. ఆ కరువుకు కూడా రాజకీయ రంగులు ఉంటాయా? సో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండడం లేదు. నిజమే, పంటలు ఎండిపోతున్నమాట ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. కానీ దీనికి పరిష్కారాలు చూపాల్సిన రాజకీయ ప్రక్రియ బ్లేమ్ గేమ్లో ఉంటే ఉపయోగం ఏముంటుంది? మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు 10 ఏళ్ళు కేసీఆర్ కట్టాడు కదా, 1000 కోట్లు ఖర్చు పెట్టారు కదా, మరి ఆ నీళ్ళు ఎందుకు ఆగలే? పోనీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నీళ్ళు ఏమైనా పాలపోసినరా? చెప్పాలి కదా. సో అందువల్ల ఈ రకమైన విమర్శల కన్నా దానికి ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాలి.